హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఇంతకుముందు మనం వేసిన నార్లు అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఈవినింగ్ రిపోర్ట్ చేస్తానండి, ఇప్పుడు చేయలేను ఎందుకంటే అవి చచ్చిపోతాయి అన్నమాట. నేను చూసుకోలేదు, అవి చాలా పెద్దగా అయిపోయి నారు అదిని. ప్లస్ ఏంటంటే కాయగూరలు ఉన్నాయి, ఒకసారి చూసేద్దాము. అండి ఇక్కడ చూస్తే సరే, నేను ఈ పాట్లని బోల్డ్ విత్తనాలు పెట్టానండి. ఇవి ఎంతెంత పెద్దగా అయిపోయో. ఆల్రెడీ క్రీపర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ మనం రీపాట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఖాళీ ఉందో చూసుకొని రీపాట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కూడా పెట్టినవి కూడా అలాగే పెద్దగా అయిపోయి చూసారా, ఇవి కూడా రీపాట్ చేసుకోవాలి రెండిట్లని. ఇది బయటకు తీసి చూపిస్తానండి. ఇంకా మనకి క్రీపర్ లాగా అయ్యింది, కానీ ఇక్కడ పెట్టి చూద్దాం. చూసారా, ఇవ్వండి చిన్న పాటలో వేసాను నేను. మొత్తం క్రీపర్ వచ్చినంత వరకు వచ్చేసాయి. తీసి వేసుకోవాలి. తర్వాత ఇది ప్లాంట్ ఏంటో తెలియదండి, ఇది పిక్క పెట్టాను. ఇది వేర్లు అయితే రాలేదు, ఇదేంటో తెలియదు. పెట్టడం అయితే ఇలా పెట్టాను, వస్తుందేమోనని చూడాలి. ఇవన్నీ మాత్రం బాగానే వచ్చేసాయి. ఈరోజు రీపాట్ చేస్తానండి. ఇలాగా ఎప్పుడు ఇది ఉండకూడదండి, ఆకు ముడత అంటారు. ఆకు ముడత వచ్చిన ప్లాంట్లు మనం ఆకులు తీసేయాలి, లేకపోతే ఇవి అలా ఇంకా మిగిలిన ఆకులకు కూడా సోకుతుంది అన్నమాట. ఇది కూడా ఒక డిసీజే, ఆకు ముడత అన్నది కూడా. ఇవి ఈవినింగ్ నేను రిపోర్ట్ చేస్తానండి. ఇప్పుడైతే ఇలాగే ఉంటాయి, ఈవినింగ్ వరకు ఉంచాలి. ఇంకొక దాంట్లో కూడా ఉంది, అది కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ ఇక్కడ ఇంకొకటి ఉంది, అది కూడా తీస్తాను. ఇదిగోండి, ఇది కూడా రీపాట్ చేసుకోవాలి. ఇవి కొన్ని రకాల చిక్కుళ్ళు అన్నమాట. ఈరోజు ఈవినింగ్ ఎలాగైనా ఇట్లా ఈ రెండిట్లని నేను రీపాట్ చేసిస్తానండి. ఇగో రెండు వాటిలని వేసాను, ఇంకా మిగిలినవి కొన్ని వేసాను, అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇవ్వండి, ఇది ఒక దాంట్లో వేసాను. ఇవి ఆనప బాగానే వచ్చేసాయండి. 4 పిక్కలు పెడితే 4 గింజలు వచ్చేసాయి. తర్వాత ఇది కొమ్మ పెట్టానండి, ఇది మంచి ఫ్లవర్స్ వస్తాయి. మరి కొమ్మ బతుకుతుందో లేదో తెలీదు. ఇందులో కొన్ని సీడ్స్ వేసాను, ఇందులో కొన్ని రకాల సీడ్స్ వేసాను. ఇది కూడా ఆనపే, ఇది కాకర, ఇవి టమాటాలు. అన్నీ వస్తున్నాయనే అనుకుంటున్నాను, చూడాలి. ఇవ్వండి, తర్వాత ఇవి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు తీసుకొచ్చి చిన్న పాయలు మాట తీసుకొచ్చి నేను పక్కన పెడితే మొత్తం అన్నీ ఇలా మొలకలు వచ్చాయి. వీటిని మనం పాటింగ్ చేసుకోవాలన్నమాట, రిపోర్ట్ చేసుకోవాలి. ఇలా ఉన్నాయి కదా, వీటిని నేను ఒక దాంట్లో నాటుతాను. ఇవి మార్నింగ్ అయినా నాటే వచ్చండి, కానీ ఏంటంటే ఇలాంటి ప్లాంట్స్ మాత్రం ఈవినింగ్ మాత్రమే నాటాలి, లేదంటే అవి షాక్కి గురవుతాయి ఎండకి. తర్వాత అండి ఇక్కడ చూసారా, ఇవంతా నారే, ఇవన్నీ టమాటా నారు. ఇవన్నీ రీపాట్ చేయాలి. తర్వాత ఇక్కడ వేరే నారు వేసాను, కానీ ఇవన్నీ చచ్చిపోయండి, తీసేయాలన్నమాట మనం. ఇక్కడ అక్కడక్కడ తోటకూర ఉందండి, తోటకూర తీసుకుంటే మనకి మిగిలిన మొక్కలు ఎదుగుతాయి అన్నమాట. పూల మొక్కలు ఉన్నాయి, అవి ఎదుగుతాయి. ఇవి గులాబీలు,
కొన్ని మొక్కలు నీడలో ఉంచితేనే బాగుంటాయండి. ఇప్పుడు ఈ ప్లాంట్ ఉందంటే షెమ్మి షేడే ఉండాలి, ఎక్కువ ఎండ తగలకూడదు. చూసారా ఎంత మంచి కలర్, బ్లాక్ కలర్లో వచ్చింది ఇది. కానీ ఇవి అన్ని సీజనల్ ఫ్లవర్స్ అండి. సీజన్ అయిపోగానే అవి పోతాయన్నమాట. మనకి ఏంటంటే ఇందులో ఉన్న విత్తనం పడి మొలిస్తే మన అదృష్టం, లేకపోతే పోతాయి. ఇవ్వండి ఇదంతా చుక్కుకూర అండి. చుక్కుకూర పెట్టాను ఇక్కడ. కలోంచి అండి, ఇది 2 years బ్యాక్ తీసుకున్న కలోంచి. చూసారా ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇది ఒక కలరు కలోంచిలో రెడ్ అండి ఇది. తర్వాత ఇది సరస్వతి ఆకు, పిల్లలకి చాలా మంచిదండి. ఇది ఒక కలర్ అండి. ఇది కూడా డబల్ షేడ్ అనుకుని లైట్ పింక్ వస్తుంది ఇది. ఇంకా వైట్ అదైతే మాత్రం చనిపోయినట్టున్నాయండి. ఈ 3 మొక్కలు అయితే మాత్రం ఉన్నాయి. వైట్ కూడా ఉండేది ఎక్కడో, చూడాలి. తర్వాత ఇది వైజయంతి మాలండి. ఇగోండి ఇక్కడ ఇలాగా పూస తయారవుతుంది. ఇంకా డార్క్గా బ్లాక్గా వస్తే అప్పుడు మనం ఇది తెంపుకుంటాం అన్నమాట. ఈ పూసలన్నీ ముందు ఆకుపచ్చిగా ఉంటాయండి, తర్వాత మారుతాయి. ఇది మాల వేసుకుంటారండి అందరూ. మాల వేసుకుంటారు, చేతులకు కూడా మనం ఇలాగ బ్రాస్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వెళ్తే ఇక్కడ కూడా కొన్ని రకాల చామంతులు ఉన్నాయి. చూసారండి ఎంత బాగుందో చామంతి. ఇవి 2 మొక్కలు, ఒకే దాంట్లో 2 మొక్కలు ఉంటే నేను రీపాట్ చేసుకున్నాను అనమాట. అందులో అది తీసి ఒకటి ఇందులో పెట్టుకున్నాను. ఇవన్నీ చిట్టి చామంతి అండి, భలే ఉంటాయి చిట్టి చామంతి. ఒకప్పుడు ఇవిని కారబంతి వేసుకొని మనం పూలు పెట్టుకుంటే వాళ్ళం. చూడండి అన్ని గుత్తులాగా ఎంత బాగున్నాయో. చామంతులు మళ్ళీ మనం సీజనల్గా ఉంచుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఎండాకాలం వచ్చేటప్పుడు వాటిని నీడలో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే అవి బాగానే ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ లైట్ రెడ్ కలర్ అండి, గోంగూర. పూర్తిగా రెడ్ది కూడా ఉంది నా దగ్గర. ఇది లైట్గా వస్తుంది అన్నమాట రెడ్. ఇందులో కూడా చుక్కకూర, క్యాబేజీ, 4 క్యాబేజీ మొక్కలు నాటాను. మిగిలిందంతా చుక్కకూర అన్నమాట. ఇవ్వండి ఇవి చిలకముక్క పూల్లో ఇదొక కలర్.